కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల పరిష్కారం జరిగాయని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు మాజీ ఎంపీ సంజీవరెడ్డి అన్నారు. మొత్తం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ అంగీకరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్లకు కృతజ్ఞతలు తెలిపారు సంజీవరెడ్డి. ఆర్టీసీ యూనియన్ యొక్క ఎడ్యుకేషను, స్ట్రైకు ఇవన్నీ కూడా కార్మికుల డిమాండ్ల గురించి చేయటం జరిగింది. అందరం కలిసి అన్ని యూనియన్లు కలిసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి సమస్యలను పరిష్కారం ఉంచి గవర్నమెంట్ మాట్లాడటం జరిగింది. మేమంతా కూడా గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు అన్నీ కూడా మా మాటలు విని డిమాండ్లు ఒప్పుకొని చాలా విషయాల్లో పరిష్కారం చేసినందుకు మాకు చాలా సంతోషము. మొదటిసారిగా యూనియన్గా గుర్తించి ఎన్నికలు పెట్టమని చెప్పడము చాలా ముఖ్యమైనది. యూనియన్ రిప్రజెంటేషన్ ఒప్పుకొని కొన్ని డిమాండ్లు ఒప్పుకొని ఎలక్షన్ కూడా పెట్టడానికి ఒప్పుకున్నందుకు గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఐఎన్టీసీ నుంచి మేము గవర్నమెంట్ పూర్తిగా సహకరించి ఈ యొక్క అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కార్మికులు లాభం అయితే చూడటానికి మేము అంతా కూడా ఐఎన్టీసీ నుంచి ప్రయత్నం చేస్తాము. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి చాలామంది వేరే యూనియన్ కూడా కలుపుకొని మేము కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. అందరూ వేరే వాళ్ళని కూడా కలుపుకున్నట్లయితే బలం పెరుగుతుంది. దానివల్ల ఐఎన్టీసీ బలంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ సమయంలో కార్మికులంతా కూడా ఐఎన్టీసీ వెనుక రావాలని కూడా అప్పీల్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఒప్పుకున్న దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, అమల్లో పెట్టాలి. కార్మికుల చేతికి తొందరగా డబ్బులు రావాలి. జీతాలు పెంచిన దాన్ని అది తొందరగా చేస్తే చాలా బాగుంటుంది.